నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత భార్య భర్తలు ఇద్దరికి కూడా గొడవలు వచ్చేసినాయి. భార్య దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత భార్యకు ఒక పాప జన్మించింది. ఇక్కడున్న ఈ భర్త ఏం చేశాడంటే, తనకు ఎవరైతే చూసుకుంటున్నారో, పోషణకు ఎవరైతే భరిస్తున్నారో ఆ వ్యక్తికి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి వీలునామా రిజిస్ట్రేషన్ చేసేసాడు అని చెప్పి ఈ మెయింటెనెన్స్ చూసిన వ్యక్తి రిజిస్టర్డ్ వీలునామాని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఇతను కొంతకాలం తర్వాత చనిపోయినాడు. అతని యొక్క కూతురు ఎవరైతే ఉందో అది మా నాన్నగారి ప్రాపర్టీ, మా నాన్నగారి వీలునామా, అది దొంగ వీలునామా అని చెప్పి కోర్టులో కేసు ఫైల్ చేసింది. సో న్యాయస్థానము దీని మీద విచారణ జరిపి చివరికి కేసుని, అంటే ఆ వీలునామా ఫేక్ ఫోర్జరీ వీలునామా అని చెప్పి కొట్టివేయడం జరిగింది. సో అందులో జరిగినటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే, వీలునామా రిజిస్టర్ అయిన వీలునామానే, కానీ ఏ వీలునామా రాసినా, ఏ అగ్రిమెంట్ రాసినా, ఏ ప్రామిసరీ నోట్ రాసినా ఇద్దరు సాక్షుల సంతకం అనేది చాలా అవసరం. ఈ వీలునామాలో జరిగినటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే, సాక్షుల స్థానంలో ఒకే వ్యక్తి ఇద్దరు వ్యక్తుల సాక్షుల సంతకాలను పెట్టాడు. వీళ్ళు వీలునామా నిజమేనని, ఇది కోర్టు కొట్టేసిందని చెప్పడం మొదలుపెట్టినారు. కానీ ఆ వీలునామా చూసిన తర్వాత నేను చెప్పా, ఇది ఫేక్ వీలునామా అమ్మ అని. ఆ తర్వాత కేసు ఓడిపోయి ఉంటుందని చెప్పా. సో 100% అది వాస్తవంగా అది ఓడిపోయింది, కానీ నాకు ముందు చెప్పలేదు వాళ్ళు. సో ఆ వ్యక్తిని బలవంతంగా తీసుకెళ్లి సబ్ రిజిస్ట్రార్లో అతని వేలిముద్ర పెట్టించుకోగలిగినారు, కానీ సాక్షుల సంతకాలు పెట్టేటప్పుడు మాత్రము వాళ్ళు పొరపాటు చేసేసినారు. కాబట్టి ఈ ఫోర్జరీలు చేసేటప్పుడు, దొంగ డాక్యుమెంట్లు సృష్టించేటప్పుడు ఎక్కడో ఒక చోట మీరు ఖచ్చితంగా మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ వల్ల ఆ కేసే ఓడిపోతుంది. కాబట్టి ఇలాంటి తప్పులు చేసి దొరికిపోకండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.